తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. రావణ్ కేసు నుంచి తప్పుకున్న జడ కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరించే ప్రయత్నం చేస్తా. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రావణ్ ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారింది ఆయన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకి కారణం ఏంటి, అసలు ఆ కార్యక్రమం ఏలూరు కార్యక్రమం నిర్వహించడానికి వాళ్ళ ఎజెండా ఏంటి అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి, జడా శ్రవణం, ఇవన్నీ కూడా నిన్న ఒక ఛానల్తో ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. సో ఇప్పుడు అన్నీ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా రావణ్ ఈ ఏలూరు సమావేశం నిర్వహించడానికి ఆయనతో పాటు మరి కొంతమందిని పిలిచారంట. ఇప్పుడు జడా శ్రవణ్ చెప్పిన మాటలు చెప్తున్నా. సో అటువంటప్పుడు యాక్చువల్గా ఆ రోజు వాతావరణం సరిగ్గా అనుకూలించక వర్షం పడడంతో కొంతమంది గెస్టులు రాలేదట. అసలు ఈ రావణ్ అనే వ్యక్తికి ఆ రోజు డయాస్ మీద కూడా ప్లేస్ లేదట. మరి మామూలుగా అతనికి మాట్లాడటానికి కూడా లేదంట ఆ స్క్రిప్ట్లో భాగంగా. సో గెస్టులు కొంతమంది మిస్ అవడంతో సరే ఇక ఆయన ఆ టైంకి వచ్చాడు. పైగా అతను వచ్చాడు, అతను ఏం మాట్లాడతాడో ఏం తెలీదు. అసలు అంతెందుకు ఈ రావణే చెప్పాడు, అసలు ఎందుకు పిలిచాడో నాకే తెలీదు అని చెప్పేసి అని. సో ఇటువంటి తరుణంలో ఆయనకి మైక్ ఇచ్చేసరికి కొంచెం అతని నేచర్ అగ్రెసివ్గా ఉంటుంది కదా. సో ఆయన కొంచెం గట్టిగా మాట్లాడాడు. సరే ఇక దాని తర్వాత అసలు మొత్తం డిబేట్ అయిపోయింది. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, జడా శ్రావణ్ అని చెప్తున్నారు, నా టార్గెట్ రఘురామకృష్ణరాజు, నన్ను లిల్లిపుట్ అంటున్నాడు కాబట్టి నేను ఆయన మీద అటాక్ చేశాను. అది అక్కడ వరకే, నేను పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ టార్గెట్ చేయలేదు, నేను ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటున్నానని మాత్రం చెప్పాను అని చెప్పేసి అన్నాడు. ఇక అదంతా మనం చూసాము. ఇక దాని తర్వాత రావణ్ మాట్లాడిన మాటలు ఇదంతా పక్కన పెడితే ఆ రోజు ఆ స్టేజ్ మీద మాట్లాడింది రావణ్, ఆ ప్రోగ్రాం నిర్వహించింది జడా శ్రావణ్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ అతనికి ఉంటుంది, జడా శ్రావణ్కి ఏది ఏమైనా. సో దానికి తగినట్టుగా ఏం జరిగింది, పిఠాపురం కానీ సర్పవరం కానీ మచిలీపట్నం కానీ అనకాపల్లి కానీ ఇలా ఎక్కడ కేసు పడినా తను కూడా తిరిగాడు. ఎవరు, జడా శ్రావణ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, బెయిల్లు తెప్పించాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇలా కాదు అని ఓపా చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఈ కేసులోకి ఆయన పైన సెక్షన్లు పెట్టారో అప్పుడే జడా శ్రావణ్ ఆల్మోస్ట్ ఆల్ చేతులు ఎత్తేసినట్లుగా చెప్పాడు, ఇక ఇందులో బెయిల్ రాదు అని చెప్పేసి డిసైడింగ్గా చెప్పాడు. కాకపోతే అయినా ఆయన ఫైట్ చేసేవాడు, దట్ ఈస్ సెకండరీ అన్నట్టుగా. ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. అయినా సరే నేను ఫైట్ చేసేవాడిని. కాకపోతే ఈ లోపు ఏం జరిగింది, ఇప్పుడు జడా శ్రావణ్ అనే వ్యక్తి మాజీ జడ్జి, ప్రస్తుతం లాయరు, ఒక రాజకీయ పార్టీ అధినేత. సరే ఆ పార్టీ ఎవరికి తెలుసు ఏంటి అవన్నీ పక్కన పెట్టండి, ఓట్లు ఎన్ని వచ్చినాయి అవన్నీ పక్కన పెడదాం. ఏదైనా పార్టీకి, రాజకీయ పార్టీకి అధినేత కదా. సో అటువంటి ఆయన ఈ లీగల్గా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్న క్యాండిడేటు, మంచి పోస్టులో చేసి వచ్చిన క్యాండిడేటు. సో ఇలా అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ విషయం వచ్చినా ఈయన హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. బట్ ఏం జరిగింది, ఇప్పుడు ఈయన కేసు నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇప్పుడు ఒక లేడీ క్యారెక్టర్ వచ్చింది కదా, ఒక యువత వచ్చింది గమన అని చెప్పేసి. తన గురించి మనం కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ టు ద ఎంటైర్ వైసీపీ టీమ్ అని చెప్పేసి. సో తను ఎంటర్ అయింది కదా. తను ఎంటర్ అయ్యేటప్పుడు తను అసలు ఏమాత్రం కూడా అంటే సరే ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేసినందుకు, మీరు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పవలసిన గమన కూడా జడా శ్రావణ్కి ఎక్కడ కూడా ఒక గ్రాటిట్యూడ్ కూడా తెలపల. ఒకటి దీనికంటే ముందేంటి అంటే, ఈ ఓపా చట్టం అనేది ఆయన ఈ సభలో మాట్లాడిన దాని గురించి కాదు, గతంలో చేసిన వీడియోల గురించి. కాబట్టి నాకు ఆ కేసులకు ఎటువంటి సంబంధం లేదు, నేను తప్పుకుంటున్నాను. ఒకటి ఆయన చెప్పింది దాని రీజన్. రెండు, గమన ఒక్క మాట కూడా చెప్పకుండా పొలిటికల్ యాంగిల్లో వేరే వాళ్ళకి టచ్లోకి వెళ్ళిపోయింది. నాది రాజకీయ పార్టీయే కదా, మరి నా రాజకీయ పార్టీ ఉంచుకున్నా, నేను సపోర్ట్ చేసిన, నేను తిండి తిప్పల మానేసి తిరిగినా, ఆమె డైరెక్ట్గా వేరే ఆప్షన్ తీసుకుంది, ఇంకో రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలిసిందే కదా అనే తరహాలో. అంటే అదంతా ఓపెన్గా చెప్పలేకపోయినా నాకు ఆ రాజకీయ పార్టీ నమ్ముకుని వెళ్ళిపోయింది కాబట్టి, అందులో కనీసం వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట కూడా చెప్పలేదు అని చెప్పేసి అందు గురించి నేను చేయట్లేదని.
ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ వచ్చింది, అదే ప్రకాష్ రాజ్. ఆయన ఈయన కేసుల నుంచి ఎప్పుడైతే తప్పుకున్నాను అని చెప్పేసి చెప్పడంతో ఆయన కాల్ చేశాడంటే ఆయనకి. కాల్ చేసి లేదు ఆ కేసులు మీరే వాదించండి అది అని చెప్పేసి అన్నారు. లేదు నేను వాదించను ససేమిరా అని చెప్పేసి ఈయన అన్నాడట. ఇది విషయం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డేర్గా ఎట్లా వేశారా ఈ స్టెప్ అనేది కూడా ఆలోచించాలి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేటు, సీనియర్ మోస్ట్ అడ్వకేటు, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయన కేసులు వాదిస్తే ఏమైందో తెలిసిందేగా, రిమాండ్ పక్కా అని చెప్పేసి గతంలో జరిగిన ట్రాక్ రికార్డులు బట్టి ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆయన గతంలో ఎవరెవరికి వాదించారు వాళ్ళందరికీ రిమాండ్లే. బయటకు వచ్చిన వాళ్ళు తక్కువ, ఆల్రెడీ కొంతకాలం ఉండి బయటికి రావాల్సిందే, కానీ అసలు జైలుకి వెళ్లకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఒకడు కూడా లేరు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అయింది అది. సరే, ఆ విషయం అలా వచ్చింది. ఇప్పుడు ఈ రావణ్కి సంబంధించిన కేసులో ఇదిగా నారాపసడంగా ఇప్పుడు మాకు సంబంధం లేదు, మాకేం సంబంధం అని అన్నవాళ్ళు ఫస్ట్ సంబంధం అన్నారు, తర్వాత మాకేం సంబంధం అన్నారు. మరలా ఇప్పుడు ఏకంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఆస్థాన లాయర్ని దించేసారు అంటే దాని అంతరార్థం ఏంటంటారు? సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అని కొంతమందికి అనుమానం కలుగుతుంది. దాన్ని ఒక కేసులాగా, లేకపోతే అతను వైసీపీకి ఇదిలాగా, లేకపోతే మొత్తం వీళ్ళే చేశారా, ఇలా కొత్త అనుమానాలు కూడా వస్తాయి. అయితే ఇప్పుడు ఈ జడా శ్రావణ్ అనే వ్యక్తి ఇప్పుడు దాకా మరి వాదించి నిలబడి పోరాడి ఏదో చేశాడు. ఇక దీంతో కంప్లీట్గా వదిలేసినట్ట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నగా మొన్న అనుకుంటా విమర్శించినట్టున్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఏంటి మీరు కనీసం అంటే ఇప్పుడు ఈ రావణ్ అనబడే వ్యక్తిని తొలి 4 కేసులు నమోదైనప్పుడు కనీసం ఒక్కరు స్పందించలేదు, ఒక్కరు నోరు తెరవలో వైసీపీ నాయకులు. అయినా వాళ్ళ నమ్మకం ఎలా వెళ్ళింది అని చెప్పేసి ఈయన అడుగుతున్నారు. నాకు ఒక డౌట్ వచ్చింది. జన సైనికులు ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అటాక్ చేయాలి అని వచ్చారు, ఓకే. దాన్ని ప్రతిఘటించింది ఎవరు? పోలీసులే ప్రతిఘటించారా, లేకపోతే ఆపోజిట్ ఆ రావణ్కి అనుకూలంగా ఇంకొంతమంది ఎవరైనా వచ్చారా? రావణ్కి అనుకూలంగా అప్పుడే వైసీపీ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అయితే ఇంకొంతమంది మాట్లాడారు అప్పుడు. ఆ సమయంలో ఇది నాకు కొంచెం డౌట్గా ఉంది. ఆ సమయంలో వచ్చారు, వైసీపీకి సపోర్టివ్గా రావణ్కి మద్దతుగా వచ్చారు వైసీపీ వాళ్ళే అని చెప్పేసి అని కూడా. కాకపోతే ఇక్కడ జడా శ్రావణ్ వాళ్ళు ఎవరు రాలేదు, మేమే వాటన్నిటిని ఎదుర్కొన్నాం అని చెప్పేసి అంటున్నారు. ఇది కొంచెం ఆలోచించాలి. అలాగే ఇక్కడ ఆయన రోజు సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే ఈ ఆకివీడు రామాలయానికి సంబంధించిన మెయిన్ ఎజెండా. పైగా ఈ ఎస్సీ క్రిస్టియన్స్ ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్లన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయంటే, క్యాన్సిల్ అవుతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కదా, మీరు ఒక మాజీ జడ్జి కదా, ఆ విషయం గట్టిగా చెప్పాలి, పాస్టర్లు చెప్పాలి. బాబు మీకు ఈ సర్టిఫికేట్ ఉంటే మీరు పాస్టర్ అయితే మాత్రం వర్తించదు, అసలు క్రిస్టియన్ అనే వాళ్ళకి ఇది వర్తించదు, ఎందుకంటే అది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు అని చెప్పేసి అవేర్నెస్ మీరు క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయకపోగా ఈ సమావేశాలు పెడితే ఏ ఉపయోగం? అది సుప్రీంకోర్టు డెసిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ కాదు, రాజకీయ పార్టీ తీసుకున్న స్టాండ్ కాదు. కాబట్టి ఆ అంశంలో ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరిని? క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మీకు రిజర్వేషన్స్ రావు, మీకు క్రిస్టియానిటీ కావాలా రిజర్వేషన్ కావాలా అని చెప్పేసి మీరు ఎడ్యుకేట్ చేయాలి, అంతవరకే. అంతేగాని మీరు ఇప్పుడు ఇలా వచ్చేసి సమావేశాలు పెడతాం, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అనవసరంగా ఇప్పుడు లేనిపోయిన కేసులు ఎదుర్కోవడం. కాకపోతే ఇప్పుడు ఆ రావణ్ అనేవాడు సరే ఎప్పుడు ఫోకస్ అయ్యేవాడో ఏమయ్యేదో తెలిసేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం మొత్తానికి ఇస్త్రీ చేసేలాగా అయిపోయింది పరిస్థితి. గంజి ఇస్త్రీ పెడతారట, అట్లా ఉంటుంది పరిస్థితి. అంటే నేను తప్పుగా అనట్లా, నోరు అదుపులో లేకపోతే ఎంత దూరం వెళ్తుంది, ఏమవబోతుంది అనే దానికి నిదర్శనమే ఇది. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తికి ఇట్లా జరిగింది అనుకోండి, ఈ ఈడు అని అనవచ్చు, ఇందులో సందేహం ఏముంది, మొహటం ఏముంది? ఈ రావణ్ణి వాడు అసలు ఏమాత్రం కూడా మన మతాన్ని మన దేశం మీద గౌరవం లేనప్పుడు అటువంటి వాడికి మనం గౌరవం ఇచ్చేదేంటి? అఫ్కోర్స్ మన సాంప్రదాయాలు ఉంటాయి, కాదని అనట్లేదు, కానీ వీడి కోసం వీళ్ళందరూ ఇట్లా చేశారు అని అంటే ఇది మాత్రం కొంచెం బాధాకరంగా ఉంది. సరే, ఎనీహౌ జడా శ్రావణ్ ఇప్పటికైనా రిలీజ్ అయ్యారు కదా, అతనికి ఆ ఓపా కేసుకి ఇతనికి సంబంధం లేదని, ఎందుకంటే అది అతను వీడియోలో చేసుకున్న దాన్ని కాబట్టి చక్కగా సైడ్ అయ్యారు. సో ఎనీహౌ మొత్తానికి వైసీపీ అయితే ఆ బురద కూడా మేమే పూసుకుంటామని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు కాబట్టి దాని ప్రతిఫలాన్ని కూడా వాళ్ళే అనిపిస్తారు. జడా శ్రావణ్ తప్పుకోవడం మంచిదే అని చెప్పేసి అయితే కొంతమంది అభిప్రాయపడతారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.